ఇద్దరు ముగ్గురు ఉన్నారు. మా ముగ్గురిని హోటల్కి తీసుకెళ్ళారు మేషారు. పిల్లల్ని మా బుజ్జి కూడా వచ్చాడు, చిన్నపిల్లవాడు లేదు కానీ వెళ్ళాము. నేను అప్పటికే ఆచార నిష్ఠాగరిష్ఠుడు, వైదిక సంప్రదాయంలో ఉన్నవాడిని. స్నానం చేసి సంధ్యావనం చేసుకుని చచ్చిన అన్నం ముట్టను మరి. అట్లా మా అమ్మగారు అంత పెంచారు. స్నానం లేదు పొద్దున్న నుంచి. ఆ హోటల్ మూసే టైం అయింది, అన్నం తినబోయి అన్నారు. మేషారు నా వల్ల ఎట్టవుతుంది అన్నాను. అది నువ్వు స్నానం చేయాలంటే ఇంటికి పోవాలి, అప్పటికి అన్నం అక్కడ ఉండదు ఇక్కడ ఉండదు, చస్తావు పొద్దున్నుంచి అన్నం లేదు. నా చెప్పిన మాట ఇది భోజనం అన్నారు. అది అట్లా ఆధునికతలో ఆధునికత. ఆయన ఆధునికుడా సంప్రదాయకుడా? అట్లని రోజు అట్లా చేశారా? అది తెల్లవారుతాం 4ంటికి స్నానం చేసి పూజ గాయత్రి సన్యం అన్ని చేసుకుని ఆయన చెప్పింది తిన్నారే. సంప్రదాయం అవసరమైనప్పుడు సంప్రదాయం, అవసరమైతే దేహానికి బుర్రకు బుద్ధికి ఆత్మ వికాసానికి గాని దేహారోగ్యానికి గాని సంప్రదాయం భంగకరమైనప్పుడు దాన్ని ఛేదించడానికి ఆయన ఎప్పుడు వెనుకంజ చేయలేదు. ఫస్ట్ టైం 7గురం కలిసి సైకిళ్ళ మీద వెనక కూర్చున్నాం. నాకు మేషారు సైకిల్ మీద వెనక కూర్చుందాం అభిప్రాయం ఉంటే ఆ కోరిక నెరవేరలేదు. ఆయన ఎవరినో కూర్చోబెట్టారు. నన్ను ఇంకో ఆయన సైకిల్ నవావర్షంగా ఆయన సైకిల్ మీద వెనక కూర్చున్నాం. గుంటూరుకి దగ్గరలో 3-4 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంది ఏటుకూర. అక్కడ ఒక బ్రాహ్మణేతరుడి ఇంటో భజన. ఆ భజన కడుతున్నారు. మేషారు ఉపన్యాసం కూడా ఏం లేదు, పెద్ద భజన. అన్ని భజన పిచ్చినా పోయేవాడు ఉన్నాడు. ఆయన నుంచి బయలు వెళ్ళాం మేము. నేను ఆంధ్రకృష్ణ కూడా వెంకటస్వామి గారి మహానుభావుడు. ఆయనకి ఎవరు అనేది ఏమీ లేదు, వివక్ష లేదు. సర్వము భగవత్ స్వరూపమే, అత్యంత ప్రేమ. దారిలో సగం దూరం పోయిన తర్వాత ఉన్నాయా భోజనం ఎక్కడో తెలుసు అన్నారు. నాకేం తెలుసు సార్ మీరు చెప్పండి అన్నారు. నేను తినేది బ్రాహ్మణేతరుడి ఇంట్లోనే, నేను వెళ్ళేది బ్రాహ్మణేతరుడి ఇంటికి, నువ్వు కూడా అక్కడికే వస్తున్నావు. మళ్ళా ఇంటికి వచ్చి భోంచాలంటే రాత్రి 12 అవుతుంది, నీ ఇష్టం, చస్తావు. మరి నన్ను ఏం చేయమంటారండి? నువ్వే తెలుసుకొని ఏం చెప్తాను. ఆయన అదోగం లేదా, నువ్వు అంటే భోంచేస్తావా లేదా? బ్రాహ్మణేతరుడు తెలుసుకున్నారు. అప్పటి వరకు నా జన్మలో మంచినీళ్ళు పుట్టారు కానీ మజ్జిగ తాగి ఇంకా టిఫిన్ తినలే ఎప్పుడు ఏ బ్రాహ్మణేతరుడు. అట్లా ఉంటే మేషార్తి వెంటనే నాకెందుకో గీత చెప్పారుగా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామి ఏకం శరణం ప్రజ. అక్కడ మామంటే గురుస్వరూపుడైన పరబ్రహ్మము అని అర్థం. అది మేషారు చెప్పుకున్నారు. అది పట్టుకుని మీరేం చేస్తున్నారు అని అడిగా. నాకు అభ్యంతరం లేదు, నేను అక్కడ భోంచేస్తుంది. మరి నాకు అభ్యంతరం ఏముందండి అన్న. అంటే ఆనాడు మేషారు వేసిన బీజం నాకు ఊరికే ఆ సమయానికి ఏదో తాత్కాలికమైన పరివర్తనాన్ని కలిగించి బ్రాహ్మణేతరుంటైనా భోజనం కావచ్చు బ్రాహ్మణేతర భేదాన్ని తొలగించడం మాత్రమే కాదు, అది అంకురం, అది ఇన్స్పైరింగ్. ఇట్స్ నాట్ జస్ట్ అప్పీలింగ్ టు మై ఇంటలెక్ట్. తర్కానికి సంబంధించిన అప్పీల్ కాదు. ఇట్స్ నాట్ జస్ట్ రౌజింగ్ మై ఇమోషన్. అందరూ ఒకటే ఒక ఎమోషన్ లా కేకలేస్తుంటారు కొంతమంది రాజకీయాలు. అట్లా కాదు, చాలా సాదాగా చెప్పారు. బట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ ది ఎంటైర్ లైఫ్, సో మెనీ నంబర్ ఆఫ్ లైఫ్. ఇంకా జీవితంలో నాకు ఏనాడు కూడా మనకు ఎవడన్నా కనపడితే నువ్వు ఏ కులమని ఏనాడు ఇంతవరకు అడిగి ఎరగను. నాకు తట్టారు కదా, అసలు అడగాలని కూడా తట్టారు కదా. అంతటితో మొత్తం అంతరాన్ని తీసివేసేది అనమాట. మొత్తం సర్వాంతర్యామి అనేటువంటి ఒక దర్శనాన్ని అనుగ్రహించారు. ఊరిగా మాట చెప్పడం కాదు, అక్కడ ఎవరుంటేనే భోజనం చేయొచ్చు, శాకాహారం అయితే ఎక్కడేం తినొచ్చు అని మాట చెప్పడం కాదు. అది ఒక మహత్తరమైన జ్యోతిని వెలిగించారు. ఆ ఒక్క మాటతో నాలో ఉన్నటువంటి భేదభావనే గాఢాంధకారం పోయి సమస్తంలో ఉన్న అంతర్యామైన పరంజ్యోతి వెలిగింది. అలాంటి మాస్టర్ అంటే ఆయన ఓ మాట అన్నారంటే, ఇందాక మన వాడు అన్నాడే, మొత్తం మ్యాగ్నటైజేషన్ వేసుకాంతి. అట్లా ఆయన ట్రెడిషనలిస్టు,